Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. నమస్తే. మీ పేరండి? రాహుల్. ప్రత్యూష. పాప పేరు? షాన్విక. పాపకి ఈ ఫ్లాష్ కార్డ్స్ ఎలా గుర్తిస్తుందని మీరు ఎప్పుడు ఐడెంటిఫై చేశారు? అంటే నేను 3rd మంత్లో స్టార్ట్ చేశాను. సో 3rd మంత్లో స్టార్ట్ చేసినప్పుడు తను చాలా అబ్జర్వ్ చేసి చాలా ఇంట్రెస్ట్గా చూసేది. తర్వాత 4th మంత్లో తను ఐడెంటిఫై చేసేది స్టార్ట్ చేసింది. సో 2 కార్డ్స్ ఏదైనా చూపిస్తే 1 పిక్ చేయమంటే తను హోల్డ్ చేసుకుంటుంది కార్డ్. ఓకే. ఓన్లీ 2 కార్డ్స్ లోనా 2 కార్డ్స్ స్టార్ట్ చేసింది నేను 2 కార్డ్స్. సో 2 కార్డ్స్లో ఏదైనా ఒకటి చెప్పినామంటే తను అదే పిక్ చేసుకుంటుంది. ఓకే. అసలు ఇలా గుర్తించగలదు అసలు అని మీకు ఎప్పుడు అనిపించింది అసలు? సో 3rd మంత్లోనే నాకు అనిపించింది. అంటే బిఫోర్ దట్ తను చాలా థింగ్స్ ఏదైనా కానీ బాగా అబ్జర్వ్ చేసేది. ఓకే. సో అబ్జర్వేషన్ కొంచెం బాగా టాలెంట్ ఉందని స్టార్ట్ చేశాను ఫ్లాష్ కార్డ్స్. ఓకే. తర్వాత వితిన్ 1 మంత్ ఐడెంటిఫై చేసింది. ఓకే. ఇప్పుడు మన ఈ నోబెల్ రికార్డ్ ఇది సాధించడం మీకు ఎలా అనిపించింది? చాలా ప్రౌడ్గా ఉంది. ఓకే. సో ఈ 4 మంత్స్కే తను ఐడెంటిఫై చేస్తుందంటే చాలా ప్రౌడ్నెస్ ఉంది మాకు. ఇప్పుడు మీకు ఈ 3 మంత్స్కి మీరు ఐడెంటిఫై చేస్తుందని మీరు అనుకున్నారు కదా, అప్పుడు మీరు ఏమన్నా స్పెషల్ ట్రైనింగ్ కింద ఎలా చేయటం కానీ లేకపోతే? లేదు, జస్ట్ నేను పర్ డేకి 5 minutes జస్ట్ ఫ్లాష్ కార్డ్స్ని చూపించేదాన్ని. ఓకే. సో పర్ డేకి 5 minutes అంతే, బికాజ్ పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండదు కదా. సో 5 minutes తను కాన్సన్ట్రేట్ చేసి చూసేది. తర్వాత అలాగే గుర్తుపెట్టేది స్టార్ట్ చేసింది. ఓకే. మీరు ఈ ఐడెంటిఫికేషన్ చేసేటప్పుడు మీరు ఈ ఏదైతే ఈ ట్రైనింగ్ కింద ఇప్పుడు అంటే 2 కార్డ్స్ చూపించి ఇలా ఐడెంటిఫికేషన్ చేసింది, మీకు ఏమైనా అదే ఇలా ఐడెంటిఫై చేయట్లేదు ఇంకా చేస్తే బెటర్గా ఉంటుంది అలా ఏమైనా అనిపించిందా, లేకపోతే అమ్మాయి బాగానే రియాక్ట్ అయ్యి ఇమ్మీడియట్? లేదు, సో నేను ఒకే సైడ్ పెడితే అది అలవాటు అయిపోతుంది కదా. సో డిఫరెంట్ లైక్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చేంజ్ చేసి చాలా టైం చెక్ చేసాను. సో తను ఏది చెప్పినా అదే కార్డ్స్ పట్టుకుంటుంది. ఓకే. అంటే మీరు ఛాలెంజెస్ అంటూ ఏం ఫేస్ చేయలేదు? లేదు. ఓకే. ఇప్పుడు మనం ఒకసారి ఒక 2 కార్డ్స్ చూద్దాం. వేరే అడిగిన ముందు ఒకసారి ఒక 2 కార్డ్స్ తీసుకోమంటారా? ఓకే. 2 కార్డ్స్ ఇవి క్యారెట్ అండ్ రాడిష్. నన్ను చూపి ఐడెంటిఫై. క్యారెట్. ఓకే. ఇంకొక 2 కార్డ్స్ చూద్దాం. పంకిన్ చిల్లీ పంకిన్ అని ఇక్కడ పంకిన్. ఓకే. యానిమల్స్ చూద్దాం. బఫెలో అండ్ లెపర్డ్. ఓకే. ఇక్కడ చూడు లెపర్డ్. వెరీ గుడ్. అంతే చాలు. ఓకే. ఇంత చిన్న వయసులోనే చేస్తుంది, ఇంత కష్టం ఏమైనా ఎక్స్ట్రా ప్రెజర్ ఏమైనా పెట్టాము అని మీకు ఏమైనా? లేదు, జస్ట్ పర్ డేకి 5 minutes అంతే, ఎక్కువ ఎక్స్ట్రా నేను టైం తీసుకోలేదు. సో 5 minutes అంతే, బికాస్ కాన్సన్ట్రేషన్ ఉండదు కదా వాళ్ళకి. సో ఓన్లీ 5 minutes తను కాన్సన్ట్రేట్ చేసి చూసేదంతే. ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీరు ఇవన్నీ చెప్పడం నేర్పిస్తున్నారో అప్పుడు ఏమన్నా ఇష్టం లేకుండా అదే ఇబ్బంది పడుతూ ఉందా, లేకపోతే నార్మల్ గానే మీరు? నార్మల్ గా చెప్పేటప్పుడు క్యాచ్ చేస్తుంది, బట్ ఎప్పుడైనా స్లీపీ మూడ్ ఉంటే తను చూసేది కాదు. సో లైక్ నిద్ర లేసిన తర్వాత చూపించేదాన్ని నేను. ఓకే. నార్మల్ గా ఇది 3rd మంత్ లో స్టార్ట్ చేసాను. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఏ మంత్? 5th మంత్. 5th మంత్. అంటే 2 months లో అన్ని కూడా 4th month లోనే తను అన్ని క్యాచ్ చేసింది. ఓకే. ఇప్పుడు మన ఈ ఫ్లాష్ కార్డ్సే కాకుండా ఇంకా వేరే ఏమన్నా మనం చూపించిన ఐడెంటిఫై చెప్తున్నా? జస్ట్ నేను ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్ తో ట్రై చేసినాను. సో ఫ్లాష్ కార్డ్స్ అంతే, ఇంకా వేరే అంటే ఫ్లాష్ కార్డ్స్ లో ఏమేమి చెప్పారు మీకు? ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ యానిమల్స్ ఉంది, కలర్స్ అండ్ షేప్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, బర్డ్స్, ఆల్ఫాబెట్స్ కూడా. ఓకే. ఆల్ఫాబెట్స్ లో 3rd month లో ఆల్ఫాబెట్స్ అంటే చాలా గ్రేట్ అండి. ఒకసారి ఆల్ఫాబెట్స్ చూద్దాం. ఎస్ చూపించు. ఎస్ ఏది? ఎస్ ఎస్ ఎస్
ఓకే, ఇంకోటి చూద్దాం. So P, Y. Chini, which is P? Which is P, Nana? Which is P? P, P, Raju. Which is P? Which is P? Very good. మీరు ఎప్పుడు ఈ నోబెల్ దానికి అప్లై చేయాలనే ఐడియా మీకు ఎలా వచ్చింది? అసలు ఎప్పుడు సో 4th month లో తను ఐడెంటిఫై చేసేది స్టార్ట్ చేసింది. సో తనకని ఒక ఐడెంటిటీ ఉండాలి అని తర్వాత నాకు నోబెల్ వరల్డ్ రికార్డ్ కి అప్లై చేద్దాం అనేసి అనిపించింది. సో తర్వాత నేను అప్లై చేశాను. సో ఆఫ్టర్ దట్ పాప ఎలిజిబుల్ అయింది. సో వాళ్ళకి కావాల్సిన వీడియో రికార్డ్స్, ప్రతి ఒక్క వీడియోస్ ఐడెంటిఫై చేసేది ప్రతి ఒక్క వీడియో పెట్టాను. తర్వాత బర్త్ సర్టిఫికేట్, సో వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ పెట్టాను. తర్వాత వాళ్ళు సో మనకి రికార్డ్ అనేది కొరియర్ చేశారు. అంటే వీళ్ళకి ఇప్పుడు మీరు గుర్తించిన తర్వాత వాళ్ళకి మీరు అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత వాళ్ళు మీకు అన్ని మీరు అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు బికాజ్ వాళ్ళకి అప్లై చేసిన తర్వాత వాళ్ళకి కంపల్సరీ సో రికార్డ్స్ అనేది కావాలి, వీడియోస్ అంతా. సో ముందుగానే నేను అప్లై చేసే ముందుగానే అన్ని వీడియోస్ అన్ని తీసి పెట్టుకున్నాము. తర్వాత అప్లై చేశాను. ఇప్పుడు ఈ వయసులో ఏదో చేస్తున్నారు కదా, మీరు ఫ్యూచర్ లో పాపని ఎలా ట్రైన్ చేయాలి, వేరే విధంగా ఏదైనా ఇంకా ట్రైన్ చేద్దాం అని సో అంటే పిల్లోలకి జస్ట్ 2 years లో గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ 2 years ఎంత ఇన్పుట్స్ తనకి ఇవ్వగలుగుతామో సో అది నేను ట్రై చేస్తాను. తర్వాత తన ఇష్టంతో సో తన ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుందో అది తన పైన డిపెండ్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి వెజిటేబుల్స్, కలర్స్, యానిమల్స్ ఏం చూపించినా యానిమల్స్, బర్డ్స్, 2 కార్డ్స్ చూపిస్తే చేస్తుంది. సో 2 కార్డ్స్ లో 1 కార్డ్ పిక్ చేయమంటే పిక్ చేస్తాను. ఇప్పుడు మనకి వాళ్ళు పంపించిన నోబెల్ అది చూద్దాం అన్న ఒకసారి. ఓకే, చూడొచ్చు. షాన్విక, యంగెస్ట్ టు ఐడెంటిఫై ఫ్లాష్ కార్డ్స్. Shranvika is able to identify 155 different flashcards from birds, animals, fruits, vegetables, colors, alphabets and shapes. Considered it is a new world record and registered in the Nobel Book of World Records. Okay. NW record number, keepers of the Nobel World Records, 17th May 2024. Just 10 days back. So 2 days back you received it. దీనికి వాళ్ళు మనకి ప్రైజ్ మనీ అట్లాంటిది ఏమైనా ఇస్తారా? ఓన్లీ లేదు, ఓన్లీ సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్, మెడల్ ఇస్తారు. సర్టిఫికేట్ అండ్ మెడల్ కూడా ఇక్కడ మనకి వచ్చేది. ఓకే, ఇప్పుడు మీరు ఈ 3rd month లోనే మీరు ఐడెంటిఫై చేశారు కదా, అసలు మీకు ఇలా చేస్తుంది అని మీకు ఆలోచన ఎలా వచ్చింది? ఫస్ట్ చేయగలదు మనం చెప్తే. సో తను ఏదైనా కానీ చాలా కాన్సన్ట్రేట్ చేసేది, ఏదైనా చూపించినా, ఇప్పుడు ఆటలాడుకునే దానికి ఏదైనా టాయ్స్ ఇచ్చినా కానీ చాలా కాన్సన్ట్రేట్ చేసేది. సో తర్వాత ఎందుకు ఫ్లాష్ కార్డ్స్ చూపించకూడదు అనే థింకింగ్ వచ్చి నేను స్టార్ట్ చేశాను. ఓకే, మీరు ఇంకా వేరే వాళ్ళకి, వేరే పిల్లలకి ఇలా ఐడెంటిఫై చేసి ఎవరికైనా వాళ్ళు గుర్తించాలని చెప్పాలనుకునేది ఏదైనా చెప్పగలరా? సో ప్రతి ఒక్క పిల్లోలకి యూనిక్ టాలెంట్స్ అనేది ఉంటుంది. సో వాళ్ళ మదర్ తన గుర్తించి సో ఇప్పటి నుంచే చెప్పిస్తే సో వాళ్ళు గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు పిల్లలు. మీ పాపకి ఈ ఒక్క టాలెంట్ కాకుండా ఇంకా వేరే మీరు ఏమైనా గుర్తించారా? ఏదైనా చేయగలదు, ఇది చేయగలదు, అది చేయగలదు, ఇంకా వేరే కూడా ఏమైనా చేయగలదు? లేదు, బట్ కాన్సన్ట్రేట్ చేస్తుంది. జస్ట్ నేను ఫ్లాష్ కార్డ్స్ మాత్రమే ట్రై చేశాను. 4th month లో ఇంకా ఏదైనా అనడం అనేది కరెక్ట్ కాదు, బట్ ఇంకా ఏమన్నా డిఫరెంట్ లేదు. ఇప్పుడు నెంబర్స్ గానీ గుర్తుపడుతుంది, నెంబర్ స్టార్ట్ చేశాను. సో ఇంకా నా దగ్గర 20 sets ఉంది. సో అది ప్రతి ఒక్కటి నేర్పియాలని చూస్తున్నాను. ఓకే, గోయింగ్ ఫర్దర్ అంటే ఈ ఏజ్ ని బట్టి మీరు ఇంకా ఆమె ఇంట్రెస్ట్ ని బట్టి మీరు ఇంకా వేరే వేరే అన్ని కూడా ఏజ్ ని బట్టి మీరు ఇంకా ఇంకా నేర్చుదాము అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ పాప ఇదిలా చేయగలుగుతున్నప్పుడు మీ హ్యాపీనెస్ ఏంటి, అసలు మీ ఆలోచన ఏంటి, మీరు ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నారు? నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ నుంచి అంటే తను ప్రాక్టీస్ చేయిస్తానండి. ఓకే, ఇంకా మనం ఏదన్నా నెక్స్ట్ ట్రై చేద్దాము అనేసి ఒక ట్రై ఇచ్చింది. తను ఐడెంటిఫై చేసే చూసి నేను ఒకసారి చూసి అంటే నాకు ఆశ్చర్యం వేసింది, అరే ఇన్ని మంత్స్లో ఎలా ఇది అంటే పాసిబుల్ అయింది అనేసి. దెన్ షీ మేక్ ఇట్. ఇలా ఈ నోబెల్ వచ్చినప్పుడు మీ
హ్యాపీనెస్ ఏంటి? చాలా హ్యాపీగా ఉన్నాను నాకు. ఓకే. ఒక ఫాదర్గా ఇంకా ఆ హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది. ఓకే. ఇంకా ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఫ్యూచర్స్లో తనకి ఈ స్టెప్ బై స్టెప్, మంత్ బై మంత్ ఏదన్నా ఉంటే దానికి ట్రై చేస్తాం. చేస్తాం. నెక్స్ట్ తనకి ఒక ఐడియా వస్తే తన ఇంట్రెస్ట్. కానీ ఇంత చిన్న వయసులోనే అంటే వాళ్ళు మొబైల్ రికార్డ్ ఇచ్చిన వాళ్ళు కూడా చెప్పినారు, ఇంత చిన్న వయసులోనే ఎలా గుర్తించడం ఇవన్నీ చేసి అంటే చాలా మనం కూడా చూస్తున్నాం. ఇంకా ఫైనల్ ఒకసారి మనం వేరే ఫ్రూట్స్ చూడు, ఈడ చూడు, ఈడ నాన్న అక్కడక్కడ చెర్రీ ఏది? చెర్రీస్ which is cherry which is cherry జాక్ ఫ్రూట్ ఏది? జాక్ ఫ్రూట్. విచ్ ఇస్ జాక్ ఫ్రూట్? జాక్ ఫ్రూట్ ఏది? జాక్ ఫ్రూట్. which is jackfruit. చిన్ని which is jackfruit నాన్న. jackfruit పట్టుకో. యాజ్ ఎ పేరెంట్స్ మీరు వేరే పేరెంట్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? వాళ్ళ చిల్డ్రన్ని ఎలా గుర్తించాలంటే జస్ట్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు డిఫరెంట్ కార్డ్స్ ఇప్పుడు తిని ఇది చూపించింది, వాళ్ళకి ఓన్ టాలెంట్స్ ఏది ఉంటాయంటే ఇప్పుడు ఐడెంటిఫికేషన్ లైక్ పిక్చర్స్ కానీ, వాళ్ళకి కొన్ని పోయిమ్స్ చెప్పడం కానీ. ఇప్పుడు ఎలా అంటే తిను కార్డ్స్ మాత్రం చూపించింది, ఇంకా నెక్స్ట్ మేము ఏమన్నా మాట్లాడినా కానీ తను అబ్జర్వేషన్ చేస్తుంది. అంటే ఎలా చేయడం, ఎలా ఇప్పుడు మేమేమైనా నవ్వినామంటే దానికి బట్టి రియాక్షన్, అలా అంటే ప్రతి ఒక్క చైల్డ్కి వాళ్ళ టాలెంట్ ఉంటుంది. వాళ్ళు జస్ట్ పేరెంట్స్ గుర్తిస్తే సరిపోతారు. జస్ట్ ఏమనంటే ప్రెషర్ పెట్టకుండా వాళ్ళకి ఏది ఇష్టమో అది చేస్తే ఓకే, ఇట్స్ ఫైన్. ఓకే అండి, థ్యాంక్ యూ.